ఈ అబ్బాయి తెల్లవారి నిద్ర లేవగానే ఇతని చేతులు కాళ్ళులాగా, కాళ్ళు చేతుల్లాగా మారిపోయి ఉంటాయి. దాంతో ఇతనికి ఇదంతా తన కల ఏమో అని అనుకొని ఇతను మళ్ళీ నిద్రపోతాడు. కొద్దిసేపటి తరువాత ఇతను నిద్ర లేచి చూస్తే ఇతని చేతులు కాళ్ళులాగా, కాళ్ళు చేతులలాగా మారిపోయి ఉంటాయి. ఇది చూసిన ఈ అబ్బాయి షాక్ అయిపోతాడు. అప్పుడే సడన్ గా ఇతని రూమ్ లోకి ఇతని చెల్లి వచ్చి టిఫిన్ తినడానికి రమ్మని పిలుస్తుంది. దాంతో ఇతను భయపడిపోయి నాకు ఆకలిగా లేదు, నాకు ఆరోగ్యం బాలేదు, నేను రాను, నువ్వు వెళ్ళు అని అంటాడు. దాంతో చెల్లి కిందే మన ఫ్యామిలీ డాక్టర్ కూడా వచ్చారు, ఇక్కడికి పంపిస్తాను అని అంటే దానికి ఆ అబ్బాయి వద్దు అనేస్తాడు. ఎందుకంటే డాక్టర్ ఇతనిని ఈ విధంగా చూసేశారంటే ల్యాబ్కి తీసుకుని వెళ్లి ఏవేవో ఎక్స్పెరిమెంట్లు చేసి తన పరిస్థితిని దారుణంగా చేసేస్తారు అని చెప్పి భయపడతాడు. దాంతో చెల్లి అక్కడి నుంచి వెళ్లిపోయి కొద్దిసేపటికే డాక్టర్ ని తీసుకుని వచ్చేస్తుంది. దాంతో ఇతను తన కాళ్ళు చేతులతో ఏదో యోగా చేస్తున్నట్లు వాళ్ళ ముందర నటిస్తాడు. ఇది చూసిన డాక్టర్లు ఇతను చాలా ఫిట్ గా ఉన్నాడు, రకరకాల ఆసనాలు వేస్తున్నాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ అప్పుడే డాక్టర్ తన టోపీని రూమ్ లోనే మర్చిపోయాను అని చెప్పి సడన్ గా రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడే ఇతను తన కాళ్ళని గోడకి పెట్టి ఎక్సర్సైజ్ చేస్తున్నట్లు నటిస్తాడు. ఇది చూసిన డాక్టర్ నార్మలే కదా అని చెప్పి అంతగా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.